కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం అడుగు ముందుకేసింది. సెప్టెంబర్ 5-6 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇస్తోంది. సాంకేతిక రంగంలో శరవేగంగా మారుతున్న పరిణామాలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలన్న ఆలోచనలతో ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ఈ సదస్సు నిర్వహణకు ఆలోచన చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు జరగనున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్లో అనేక దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎదురయ్యే సవాళ్లు, సానుకూలతలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా ఏఐని మలుచుకోవడంపై సదస్సు చర్చిస్తుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో దేశంలో మొదటిసారిగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల విస్తరణలో తెలంగాణ నాయకత్వం ముందు వరుసలో నిలిచేలా కృషి చేయడానికి ఈ సదస్సు ఆస్కారం కల్పిస్తోంది. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, ఐటీ, పరిపాలన, సామాజిక అభివృద్ధిలో పౌరులకు సాధికారత కల్పించే క్రమంలో ఏఐ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా మార్గాలను ఈ సదస్సు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్స్, డ్రోన్స్, రోబోటిక్స్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్ టెక్, క్లౌడ్, ఏఆర్ అండ్ వీఆర్ మొదలైన అభివృద్ధికి ఆస్కారమిచ్చే సాంకేతిక అంశాలతో పాటు ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ కు ఈ సదస్సు ఖచ్చితంగా దోహదపడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక రంగాల్లో పరిశోధన, పెట్టుబడులు, ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యాలుగా ఎమర్జింగ్ టెక్నాలజీ భాగస్వాములతో కలిసి హైదరాబాద్లో జరగబోయే గ్లోబల్ ఏఐ సమ్మిట్ పట్ల ఐటీ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ గ్లోబల్ సమ్మిట్ పై ఇప్పటికే లోగో ఆవిష్కృతమైంది. సర్వం ఏఐ అని వినిపిస్తున్న కాలంలోకి వెళుతున్న దశలో యువత భవిత లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంతో పోటీ పడేందుకు అడుగు ముందుకేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఏఐ గ్లోబల్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమైన పరిణామం.